కళాభిమానాన్ని ఆశ్రయిస్తూ ఒక 20 రూపాయలు కానుక చదివించారు. 200 ఇంకా బివి కావాల బ్యాటరీ. ఒక కళాభిమాని నన్ను నా కళ్ళ ప్రోత్సహిస్తూ 500 కానుక ఇచ్చారండి. అమ్మవారు చల్లగా కాపాడాలి ప్రార్థన. కళాకారులు, కళావతులు, కళాభిమానులు వారు పక్షవాదం చూపించకుండా మా చిత్రకు 40, నాకు 40 ఇచ్చారు. మా మామగారు సుబ్బిశెట్టి గారికి 20 రూపాయలు ఇచ్చారు. మామగారు వారికి కళావతానికి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ ఇచ్చిన ఉంచడు, అనవసరంగా పాడు చేస్తాడని. ఎలాగైనా మా ఇంటికి రావాల్సిందే కదండి ఇవన్నీ. సరే అండి, మీరు అలా లంగా అయితే ఎందుకన్నారు? నేను లగాయితో అన్నా. లేదు, మీరు లంగా అయితే అన్నారు. మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయేలా చిత్ర ఒకసారి వాక్ చేయవే. ఏమండి, ఈ నల్లజర్ల సెంటర్ లో లేడీ డాక్టర్ ఉంటే అర్జెంట్ పిలిపించండి. ఎందుకండి? మీ చెల్లాయి గర్భం నాకు తెలియకుండా ఇంత దారుణం ఎప్పుడు జరిగిందండి? జరిగిపోయింది. ఏమనుకున్నావు? ఇది భగవంతుడు ఇచ్చింది ఒరిజినల్. ఇది మీకు కావాలంటే ఎవరో ఒకరు పుణ్యం చేసుకోవాలి. మరి ఇది ఏమనుకున్నా? స్టేట్ బ్యాంక్ తాళాలు కావాలా? వద్దులేవే చిన్నపిల్ల చేతకాక ఆ కప్పులో పెట్టాల్సిన తాళం ఈ కప్పులోను, ఈ కప్పులో పెట్టాల్సిన తాళం ఆ కప్పులోనే పెట్టేవనుకో అటు కప్పా జడుద్ది, ఇటు తాళము జడుద్ది. మైనార్టీ తిన్నప్పుడు గుత్తి నీ చేతులు పెడతా. విజయవాడ పగడాల వారు ఇంకొక 100, ఇప్పుడు 200. కళాభి అన్నారు. స్టేట్ బ్యాంక్ ఇది. వద్దులే, తాళాలు వద్దులే గాని వాక్ చేయటం అంటే వాంతులు చేసుకోవడం కాదు, హంసలాగా నడవడం. మా అమ్మ ఇంగ్లీష్ నేర్పిలేదండి, అది తెలుగులో చెప్పొచ్చు కదా. చిత్ర అమ్మ హంస నడక నడుచు. ఏమండి, నాకు చిన్న డౌట్, ఏమన్నా లొంగిలంటే లంగడా సాహిబ్ గాని పుట్టిందేమో. ఏంటి అలా నడుస్తుంది? చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెట్లోకి నెట్టినట్టుంది. హంస నడకండి, అమ్మాయి జాము నడవాలి. మా అమ్మ నేర్పించిన హంస నడకండి అది. ఏంటి అలా వెళ్తున్నారు? మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? మీరు ఎదురుగా ఎక్స్ప్రెస్ ఉంటే ప్యాసింజర్ ఎవడో ఎక్కుతాడా? మరదల పిల్ల కదండి, టాటా సిరియో బాయ్ చెప్పి అంతే. సరే కానీ నేను అడిగిన సమాధానమే చెప్పలేదే. చెప్పేస్తున్నా, రంగనాయ్ కాలిగొడి బలాదూర్ చిత్ర. మరి మీరెందుకు వెళ్ళారండి 7 సార్లు దానికి? గడ్డి బుద్ధి తిని ఏంటి ఏమండి అడవుల్లో ఏదో చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఎప్పుడుచ్చా ఏందిచ్చా ఎప్పుడు వెళ్తాటం తప్ప మీరే ఒక్కసారి వెళ్ళలేదండి. ఈ మర్యాద వస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంట కాడుతున్నాయి. బొట్టమ్మడి బొట్టు, చుక్కమ్మడి చుక్క. ఏంటండి? ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలా? పెంపుడు ముండ దానికేమి తెలుసండి మర్యాదల విలువ? అంటే ఏంటండి? నేను చెప్పనా? మర్యాద నిలబడే ఉన్నానా? అసలు ఏమీ తెలియట్లేదు నాకు. ఏమీ లేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఏంటి మా ఇంట్లోనా? ఉద్దేశం ఉండాలి కానీ ఏ ఇంట్లోనే చేయొచ్చు. అంటే ఇక్కడ చేయొచ్చండి? మా ఇంటికి వస్తే ఎక్సర్సైజ్ చేయకూడదండి.
అటువంటి చోటండి ఐ లవ్ యూ. ఈ మాట వచ్చిన కాటి నుంచి చెప్తానండి, ₹1 కూడా రాల్చుకున్నాడు. ఐ లవ్ యూ చెప్తానే ఉంటాడు. జ్ఞాపకం ఉంటుందని మాట మాట చెప్తాను. లవ్ చేస్తానారనే. సరే మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. ఇక్కడ కూర్చోండి. చాలా మోపు మీద ఉండారే. ఇదిగోండి ప్రస్తుతానికి కూర్చోండి. మాది మాకే ఇచ్చి ప్రజెంటేషన్ అంటున్నారే. ఇదంతా నిజమైన మర్యాద అనుకుంటున్నారు కదండి. ఇంకెంతసేపు చూసుకుంటారండి? బా ఏం చూసుకుంటున్నారు, ఏం రుద్దుకుంటున్నారు అనగల్ని. అది ఆయనకే తెలియకోకుండా 5 నిమిషాలండి పట్టంటే అవి ఆయనకే తెలియకుండా మా అమ్మగారు గోశానంలోకి వెళ్ళిపోతాయండి. ఎలాగో తెలుసునా, కొత్త సాయంత్రానికి వచ్చినప్పుడు కోడెగాండ్లకు పుట్టు వలపురోగములు, ఇది కూడా వలపురోగమేమి. కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యనే కోట్లకు కూడా పడగెత్తారని నేను అన్నాను. అది సరే కానీ అన్ని అలా గాజురాల ఉంగరాలు ధరించారేమండి? గాజురాలన్న గాడిద ఎవడో చెప్పండి. ఎవడాడు? మణి తిన్నగా కనపడక నేనే అన్నాను, అందుకు గాడిద అంటారు. ఏమండి ఉంగరాలకు చాలా స్టోరీ ఉందండి. ఏంటండి? గర్భాధారం నాడు గదిలోకి పోనని బెట్టు చేస్తే నేను మా మామగారు మాకన్నా నెత్తి కారులో వచ్చాడండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవాయి రాచి 12,000 అయ్యాయి. 6, 3, 9 కదండి. 12 ఎలాగయ్యి? 6, 3, 9 కదండి. 9 6, 3, 9 అని మాకు తెలుసండి. మరి ఇక్కడి నుంచి మద్రాసు ఎలాగెళ్ళాం? డ్రైవింగ్, లాడ్జింగ్, బోటింగ్, బోగరాజీ ఇవన్నీ ఎవరిస్తారు? తిన్నగా చూడండి, ఒరిజినల్ గోల్డ్. ఏమండి
నాకు లేదనకూడదు కదా, అస్సలు అన్నారు కదా. చాలా రోజుల నుంచి నాకు ఈ రాయి ఉంగరం పెట్టుకోవాలని చాలా ఆశగా ఉందండి, చాలా ఆశగా ఉంది. పెట్టుకోవాలనా? అది ఈ రాయే. మరి ఇంతకు ముందే చెప్తే సగం వరకు తీసేవాడిని. మీ ఇంట్లో వ్యాసలైన ఉందా? లేదు, జిగుడుంది. జిగురా? ఆ. జిగురు అంటించడానికి పని కొత్త జారడానికి పనికిరాదు. ప్రయత్నం చేస్తాను, ఆగండి. ఆగండి ఆగండి, మరి ఎప్పుడో పెట్టాను, గర్భాధానంలో పెట్టి ఇప్పుడు తీస్తున్నా. మీరు కూడా హెల్ప్ చేస్తే చెయ్యి, చెయ్యి. కదపండి కదపండి. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. నొప్పిగా ఉందా? ముందు అలా నొప్పి కూడా తర్వాత సరిపోతుంది. ఉంగరం అదే సూచించేయండి. చాలా నొప్పిగా ఉంది. ముందు అలా నొప్పిగా ఉంటే తర్వాత సరిపోద్ది. సరే ఒక కానీ ఉంగరం అదే సూచించేయండి. ఏమండి, నా చేతికి ఒక్క ఉంగరం సరిగ్గా ఆనడం లేదండి. ఒక్కటి ఆడటం లేదు. అవి కూడా ఇస్తే అవును, ఒకటి బాగోగా నాకు ఈ తిప్పలో ఇది కూడా పెట్టుకొని చూసి ఇచ్చేయండి అయితే. భలే కుర్రవాడా, కుషారులవాడా. ఉంగరాలు నాయ చూసి చేయండి. ఉంగరాలు నాయ చూసి చేయండి. ఎవండి ఉంగరాలు నాయ చూసి చేయండి. ఎవరండి మీరు? ఎవండి ఇంతకు ముందే పెట్టాను ఉంగరాలు నాయనండి. ఎవరండి మీరు? నేను గుడివాడు సుబ్బారావు అండి. అమ్మా, ఎవరో గుడివాడ సుబ్బారావు గారు పూచాడు మాదిరిన్నాడు, ఉంగరం ఆడుతున్నాడు. రా మరా. ఆగండి ఆగండి. ఎక్కడుంది మీ అమ్మ? లోపలింది. లేదు, ఆ కృష్ణ గారు తీసుకుపోయి తెల్లరగట్ట 5 గంటలకు కనవదలరు. ఆయన బతకబాకండి. ఏమండి ఉంగరాలు నాయ బాగా గుర్తు పెట్టుకోండి. ఉంగరాలు నాయ సుబ్బారావునండి, గుడివాడ. గుడివాడ సుబ్బారావు గారు మీరా? ఇచ్చేయండి, ఇచ్చేయండి, గుర్తొచ్చారండి. ఏమండి, మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? ఏమని? చెప్పనా? ఆ, అమ్మా మని, ఆ, ఈ రోజు మన ఇంటికి పేర కుబరులు చేతికి ఎమకలేని వారు వస్తారు, గుడివాడ సుబ్బారావు గారిని. ఆ. వారు ఏమిచ్చినా కాదనకుండా తీసుకోమ్మా. తొందరగా చెప్పండి, టెన్షన్ పెరుగుతుంది. కానీ ఆ, తిరిగి అడిగే ఆ. అలవాటు మీ వంశంలోనే లేదని ఆ, చెప్పి. అబ్బా! గుడివాడి అబ్బా! ఉంగరాలు మింగేయాల్సి వస్తుంది. మోసం దగా కుట్ర. ఏంటి అలా ఏడుస్తున్నారు? లేదు, నవ్వుతూనే ఉన్నా. లేదు, మీరు ఏడుస్తున్నారు. లేదండి, నవ్వుతూనే మీరు ఏడుస్తూనే ఉన్నారు. నవ్వుతున్నా. మీరు ఏడుస్తూ పెట్టిన ఉంగరాలు నాకు వద్దు. వద్దు, తీయద్దు. తీస్తే నా మీద ఒట్టే. మీరు ఒట్టేశారు కాబట్టి నేను నిలబడినాను. ఉంచుకున్నారా? ఉంచుకున్నాను. ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే యాదో ప్రాణం పైకిపోయేది. ఏమండి, ఈ దేహం మీది, ఈ ప్రాణం మీది, మీకు ఉపయోగపడిన దేహం నాకు ఎందుకండి? గుడివాడి నుంచి మోసుకొచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. ఏమండి, ఆ, ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఆ. మీరు ఆ. తాంబూలం వేసుకుంటారా? అమ్మో, ఏంటండి? వద్దండి. ఒకసారి వేసుకుంటే డెక్కట్టేసిందండి. తోస్తే పోదు, తీస్తే రాదు. తోస్తే పోదు, తీస్తే రాదు. ఆ. మరి చల్లగా గంధం రాసుకుంటారా? గంధం ఉంటే రాయండి, మందంగా పెట్టి ఉంటుంది. మీకు సరదా తిరిగిపోతే మాకు దోత అనిపోతుంది.
ఏంటో ఏ ఆనందం రండి, కూర్చోండి.